గద్వాల్ సంతకాడ ఉన్నాం సోమవారం. సంత ఎలా జరుగుతుంది? ఇప్పుడు 6:30 దాటిపోయింది. ఇక్కడ చూస్తే నాటుకోళ్ళు, గిరాజీ కోళ్ళు ఉంటాయంట. గిరాజీ కోళ్ళు రుచి ఉంటామంట. ఇంకా పూర్తి వివరాలు జగనన్న చెప్తాడు. ఇక్కడ సంత నాకు చూపియనా, జనాలు ఎలా వచ్చారో, ఊర్లో నుంచి వచ్చారు, పొద్దుగాల మంచిగా సంత చేసుకోవడానికి వచ్చారు. ఈ సంత గురించి తెలుసుకుందాం. సంత ఎప్పటి నుంచి చేస్తున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలానే సంత చేస్తున్నారు అని తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే నాటుకోళ్ళు, ఇవి నిరాజీ కోళ్ళు ఇవి ఉన్నాయి. తర్వాత లోపల వెజిటేబుల్స్ మరియు వేరేవి ఎద్దులకి సంబంధించినవి వస్తాయి. లోపల బిస్కెట్లు మరియు తేరు మైదానంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికి పొద్దుగాల మాత్రం నాటుకోళ్ళు, ఇవి కోళ్ళు ఉన్నాయి. మిగతావి మాట్లాడదాం ఏమేమి విశేషాలని. జగనన్న చేతిలో ఏముంది అన్న? జగనన్న నాటుకోడా? నాటుకోడి ఇది అన్న. ఇది ఎర్రగా ఉంది, కొన్ని నల్లగా ఉంటాయి, తేడా ఏంది? అదే గిరాజు కోడి, తోకలు లేకుండావి, సప్పగా ఉంటుంది, కూర బెరుసు ఉంటుంది. అవి కొనే వ్యాపారం దెబ్బతింటుంది. అయ్యింది అది గిరాజీ కోడి. గిరాజు కోళ్ళు అంటే ఎట్లుంటాయి గిరాజీ కోళ్ళు? వేస్ట్ కోడి ఎట్లుంటది గుర్తుపట్టాలంటే? గుర్తుపడతప్పుడు చూపిస్తా, వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఏం కదా, ఏంలే మూతి కటింగ్ ఉంటుంది. ఇవి కాలు తెలుపు ఉంటవి. సోమవారం ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఊరు వాళ్ళు కొనుక్కోవడానికి? పల్లెటూరు వాళ్ళు, టౌన్ వాళ్ళు అందరూ కొనుక్కొని వస్తారు. వ్యాపారం నీ వద్ద నాన్న తీసుకుంటాను. నీ వద్ద తీసుకునేది గిరాజు కోళ్ళు 200, 150 రూపాయలు తీసుకుంటే ఇక్కడ జత 1200, 1300 అమ్ముకుంటారు. అమ్మి వాడిని ఎత్తి మీద పెడతారు. ఇంకా జోలు కుట్టుకుంటారు, వైన్ షాపులో పోయి మంద తాగుతారు. నువ్వైతే మొత్తానికి గిరాజీ కోళ్ళు కొనకండి, రుచి ఉండదు అని అన్న మనకి చెప్తున్నాడు అప్పటి నుంచి. కోడి పందాలు అన్నా. ఇప్పుడు ఆడొచ్చా కోడి పందాలు? ఇప్పుడు కోడి పందెం ఆడితే గుద్దపాల తింటారు. ఎక్కడో చేనుల్లో గుట్టలలో తోలిపోయి ఆడతారు. కానీ ఆంధ్రాలో ఆడతారా? ఆంధ్ర పర్మిషన్ ఉండదు. ఇక్కడ పర్మిషన్ లేదు, పట్టుకుంటారు. అంటే ఇక్కడ ఊరోళ్ళు వచ్చి అమ్ముతారు, మళ్ళీ ఊరోళ్ళే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారా? ఊరోళ్ళు అమ్ముపోతారు, కొనుక్కుంటారు, ఊరు బయట పోయి ఆడతారు. కాదు, కోడ్ల గురించి చెప్పనా? కోడ్లే కదా మరి. ఊరు పల్లెటూరులో కొనుక్కుంటారు, పల్లెటూరులో అమ్ముతారు, పల్లెటూరు కొనుక్కుంటారు, టౌన్ వాళ్ళు కొనుక్కుంటారు, అందరు కొనుక్కుంటారు. అంతేనా? అందరు కొనుక్కుంటారు, అందరూ నా వ్యాపారం చేస్తారు, జోలో పెట్టుకుంటారు, పోతారు. అన్న ఇది నువ్వు ఎవరికైనా కోడిలు అమ్ముతారా? నాటుకోళ్ళు? నాటుకోళ్ళు నన్ను అమ్ముతా అన్న. పెద్ద పెద్ద వాళ్ళకి అమ్ముతుంటారు అన్న. ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్తావా? ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ నీ కడ కొనుక్కుంటారు? కమిషనర్ వచ్చిండా ఇక్కడ నాటుకోళ్ళు కొనుక్కున్నా, కొనిచ్చిన 18 కేజీలు ఉండే, కేజీ 700 తీసుకున్నాం. మళ్ళీ తర్వాత ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. అన్న ఈ కోడి చాలా పెద్దగా ఉంది, ఎంత రేటు? నాటుకోడి 3500 చెప్పినా. ఎక్కువ చెప్పినావా తక్కువ చెప్పినావా? తక్కువ చెప్పినా. ఇంకా పిల్ల కోడి కాబట్టి చెప్తున్నా, చాలా పెద్దగా ఉంది. నీ పేరు ఏం పేరేనా? నా పేరు కృష్ణ. ఏ ఊరా? గద్వాల. లోకల్ టౌన్. ఊరోళ్ళు కూడా వచ్చి అమ్ముతుంటారా ఇక్కడ టౌన్ లో? ఊరోళ్ళందరూ, పల్లెటూరు వాళ్ళందరూ అందరు. ఎప్పటి నుంచి చేస్తున్నాను వ్యాపారం? చాలా ఏళ్ళ. బాగుందే, లాభం బాగుందే? వ్యాపారం బాగానే ఉంది. మన ఐజా పికప్ అయిందా ఇప్పుడు కోళ్ళది? నాటుకోళ్ళ పికప్ అయింది. అవుజా, పెబ్బేరు, గద్వాల. పెబ్బర్స్ అంతా బాగుంటుంది మన సంత కన్నా? పెబ్బర్స్ అంతా బాగుంటుంది మన సంత? బాగుంటుంది. మనంతా మామూలే, 12 గంటల వరకు ఉంటుంది. ఏమట్లా? ఏమంటే సంతలా నీళ్ళ లేదు కాబట్టి గిరాజీ ఎక్కువ. గిరాజీ కోళ్ళు వచ్చి ఈ కోళ్ళు కొంచెం డౌన్ అవుతాయి. గిరాజీ కోళ్ళు వచ్చి ఈ కోళ్ళ డౌన్ చేస్తాయి. మన గద్వాలలో ముక్కలు బాగా తింటారు కదా? ముక్కలు తింటారు, అన్ని తింటారు, పందాలు ఆడతారు, అన్ని ఆడతారు. ఇంకేమని చెప్తావా? ఇంకేం చెప్పాలా బాయ్? ఏం చెప్తావు? ఇంకా పందెం ఆడితే కత్తలు కట్టి పందెం ఆడతారు. ఇంకా ఏం ఆడతారు? పందాలు ఆడితే పట్టుకోపోతారు కదా? పట్టుకపోతే మళ్ళీ జైలుకు మళ్ళీ బెయిల్ మీద వస్తూనే ఉంటారు. ఓకే, ఆడొద్దని చెప్పనా? ఆడతాం చెప్పండి, ఎట్లా ఆడతారు? ఆడినేసేయి మీ ఇష్టం, పోలీసులు చూస్తారు ఈ వీడియో. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్లు అయితే కూడా సర్పంచ్ అవుతాడు. సర్పంచ్ సార్తో మాట్లాడదాం. సార్, మీరు కూడా వస్తున్నారు ఇక్కడ సంతలోకి, ఎప్పటి నుంచి వస్తున్నారు? హలో, చెప్పండి సార్. సంతలోకి ఎప్పుడు వస్తున్నాం? ఎప్పుడు సంతలో ఉంటాం. ప్రతి సోమవారం వస్తుంటారా? ప్రతి సోమవారం వస్తాం, ఎప్పుడైనా సరే. మీరు ప్రతి సోమవారం వారానికి ఎన్నిసార్లు తింటారు చికెన్, నాటుకోడి? 2 మాటలు తింటా. 2 మాటలు తింటారు. ఇంకేమన్నా చెప్తారా? ఇంకేం లేదా రేపా? ఏం చెప్పేది లేదు. మందాగా
మన తాగేది లేదు. వచ్చేసి పెద్దపల్లి మాజీ సర్పంచ్ కృష్ణ, పెద్ద కృష్ణ అన్న. జనన అన్న మిరపకాయ వ్యాపారం కూడా చేస్తాడా? ఒట్టు మిరపకాయ వ్యాపారం చేస్తాడు. కాకపోతే నా వారంలో సీతం పని చేస్తాడు. వారంలో 4-5 మాటలు నాటుకోడి తింటాడు. కానీ మంది అయితే తాగడం లేదు. కృష్ణ సార్, పెద్ద కృష్ణ సార్ మాట్లాడారు. సార్ మీరు ఏమేమి చేస్తారు పనులు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యాపారం ఏమి వ్యాపారం సార్? వ్యాపారం చేస్తాం. రెండేనా? రెండే. థ్యాంక్ యూ సార్, మీరు మాతో మాట్లాడడానికి. చూడండి, ఎర్రవి నల్లవి కలర్ ఉన్నాయి. ఇక్కడ తెల్లవి రకరకాలు ఉన్నాయి నాటుకోళ్ళు. ఈ నాటుకోళ్ళ గురించి పెద్ద మనిషి ఏం చెప్తాడో చూద్దామన్నా. ఇది పట్టుకో అన్నా. అన్నా ఈ కోళ్ళు అన్ని నాటుకోళ్ళేనా? మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? మైలగడ్డ ఎక్కడనా? గద్వాల్ లోకలేనా? కేటితోటి మండలం మన గద్వాల్ మండలం కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి, అంటే గద్వాల్ కిందికి వస్తుంది. ఇక్కడ నాటుకోళ్ళు అన్నీ. ఈ నాటుకోళ్ళ గురించి ఏమైనా చెప్తావా? కొన్ని ఎర్రగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, అన్ని నాటుకోళ్ళే అంటారా? అన్ని నాటుకోలే. ఏమైనా కలర్ బట్టి ఏమైనా మారుతుంది? ఏముండదు, కలర్ గిర్రలు ఏముండదు. అన్నీ ఒకే రుచి, ఒకే ప్రోటీను, అవన్నీ ఒకటే కోడే. ఎప్పటి నుంచి చేస్తున్నావు వ్యాపారం? సంవత్సరంన్నర అయింది. బాగుందా? సంవత్సరంన్నర నుంచి బాగుంది. మీకు ఎవరైనా చెప్పినారా ఇట్లా నాటుకోళ్ళ వ్యాపారం చేస్తే బాగుంటుంది? నేనే చేసుకుంటాను. నేనే ఇంటి కోళ్ళ నుండి స్టార్ట్ చేసినాక అట్లా. ఇంకేమని చెప్తావా? తేరు మైదానం బయట చూడొచ్చు మనం. జనాలు, ఊరు జనాలు మరియు టౌన్ జనాలు కనబడుతున్నారు. ముఖ్యంగా ఊరు వాళ్ళు సంత కాబట్టి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం నాటుకోళ్ళవే ఉన్నాయి ఇక్కడ సంత. తర్వాత మిగతా వెజిటేబుల్స్ తర్వాత వేరేవి సంత చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం నాటుకోళ్ళు ఎలా ఉన్నాయో. లోపలికి వెళ్దాం. ఇక్కడ పెద్ద మనుషులు అందరు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం లోపల ఎలా ఉంది పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కోళ్ళే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనిషి బండి పైన తెచ్చాడు. చూడండి ఎలా కట్టి తెచ్చారో. ఒక కట్టెకి అన్ని కాళ్ళు కట్టి తేవడం జరిగింది. మొత్తం కోళ్ళు మరియు అవే ఉంది. ఇక్కడ మొత్తం బురద ఉంది తేరు మైదానంలో. ఈ అన్న చూడండి ఎలా పట్టుకున్నారో నాటుకోడి. వెళ్దాం అక్కడికి. ఎలా ఉంది పరిస్థితి. ఇక్కడ కూడా నాటుకోళ్ళు ఉన్నాయి. మనం ఇవేమి ఇట్లా కట్టేసినారన్న అంత లైన్గా దారం కట్టి కాలుకి? ఇది కాకి నిమ్మలు అంటారు. కాకపోతే పెట్టలు ఈ పుంజు తగ్గితే పెద్ద వస్తుంది. నాటుకోడి స్వచ్ఛం నాటుకోడి. ఇది మొగదా? మొదదే మరి మొగదాన్ని ఏమంటారా? మొదటి అంటారు. పుంజు అంటారా? పుంజు మరి అది పెట్ట. పుంజు పెట్ట. అది పెట్ట. పెట్ట. నెత్తి పైన ఉండదా పెట్ట? అంటే జుట్టు ఎట్లా గుర్తుపట్టాలా? పెట్ట పుంజు? జుట్టు లేదు, జుట్టు ఉంది. కోడి పెట్ట, పుంజు పెట్ట. ఇది పుంజు బొచ్చులేదు అన్నాడు. అన్న మీరు ఎవరన్నా? మాది గద్వాలేనా. ఎప్పటి నుంచి అమ్ముతున్నారన్నా నాటుకోళ్ళు? అన్న మేము ఇంట్లో మా సాకినేటి పెంచినట్టు ఉంటాయి కదా, మేము వారం వాళ్ళ అమ్ముతుంటాం. బ్రీడింగ్ తీపిచ్చి అమ్ముతుంటాము. మేము ఇది వచ్చేసి పెట్టె వచ్చేసి బెడ్సానా జాతి కోడి. ఇది మిట్టవటం పుంజు. ఇది కూడా మనదే కొప్పు. అదొక జాతి కోడి, అదొకటి కొప్పు జాతి. ఇప్పుడు ఈ కోళ్ళ వల్ల, గిర్రాజు కోళ్ళ వల్ల ఈ కోళ్ళకు అనేది, నాటుకోళ్ళకు అనేది వాల్యూ అనేది తగ్గిపోయింది. గిర్రాజు కోళ్ళు అని చెప్పి, నాటుకోళ్ళు అని చెప్పి గిర్రాజు కోళ్ళు అమ్మి జనాలని చాలా మోసం లేపుతున్నారు. దీనివల్ల మా నాటుకోళ్ళకు అనేది వాల్యూ అనేది తగ్గిపోతుంది, ధర అనేది తగ్గిపోతుంది. ఎక్కువ తేవడం, గిర్రాజు కోళ్ళు తెచ్చి ప్రజలకి నాటుకోళ్ళు అని చెప్పి అబద్ధం చెప్పి అమ్మడం జరుగుతుంది. దానివల్ల మా నాటుకోళ్ళకు అనేది వాల్యూ అనేది లేదు. గిరాజు కోళ్ళు కూడా ఎట్లనే ఉంటాయన్నా? గిర్రాజు ఇలా ఉండవన్నా, గిరాజు ఇలా ఉండవు, ముక్కు కటింగ్ ఉంటాయి. ఒకటి చూపి అన్న వీలైతే. ఇక్కడ ఏమన్నా కావాలంటే ఉంటాయన్నా, బయట ఉంటాయన్నా. జగన్ అన్న చూపిస్తాను నువ్వు దీని గురించి మాట్లాడు. గిరాజు కోళ్ళు వద్దంటావు? గిర్రాజు కోళ్ళు వద్దనా, జనాలని రుచి ఉండవు. గిర్రాజు నాటుకోడి అంత రుచి గిర్రాజు కోడి ఉండదు. తింటే నాటుకోడే తినండి, మోసపోకండి గిర్రాజు కోడి కొని. దానివల్ల ప్రజలకి నేను చెప్పే సందేశం చూడండి ఎలా కట్టారు వెహికల్స్కి.
ముస్లిమ్స్ కూడా వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. అందరూ వస్తున్నారు, ఊర్లలో నుంచి వస్తున్నారు మరియు టౌన్లలో నుంచి వస్తున్నారు. అలా ఊర్ల నుంచి కూడా వస్తున్నారా మనుషులు? మళ్ళా ప్రతి ఊర్ల నుంచి వస్తారు. సంత గురించి చెప్పాను. సోమవారం సంత గురించి గద్వాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గద్వాల సంత? కొన్ని తరాల కాలం చేస్తున్నారు గద్వాల సంత. ఇట్లా మోసం చేయబట్టే ఇతర సంత కూడా పడిపోయా. గద్వాల సంత తర్వాత ఔజ సంత పికాపే, మళ్ళీ అది పోయి 14 సంత ఔజ పికాపే, గద్వాల సంత పడిపోయా. ఈ కోళ్ళ బేరం కూడా గద్వాల నంబర్ 1 ఉండే. గిరాజు కోళ్ళు తెచ్చేది, నాటుకోడైనా అమ్మేది. నాటుకోళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఓ 100 రూపాయలు ఎక్కబెట్టి కొంటారు. వాళ్ళు ఏం చేస్తారు, గిరాజు కోళ్ళు అని వాళ్ళు అమ్ముతూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, తీస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కొనుక్కునడము చేయడము పోతూ ఉంటారు. కానీ నంబర్ 1 గద్వాల సంత అంటే ఫేమస్ ఉండే. అటువంటిది ఇది ట్యాక్స్లా ఏంలా. ఇదే పెబ్బేరు సంత పోతే బుద్ధ తెగించుకుని ట్యాక్స్ కట్టరావాల. నన్ను ఎద్దు వ్యాపారం చేసేటప్పుడు ఇదే కేరళ, తమిళనాడు, యమునూరు సంత, గూడూరు సంత అన్నీ పోయి వచ్చిన ఎద్దుల వ్యాపారం. చిట్టి లేనట ఎద్దులు వ్యాపారం చేసిన. పెబ్బేరు సంతలో 100కి 10 రూపాయలు, 100కి 10 రూపాయలు, 1,00,000 రూపాయలు పడితే గవర్నమెంట్ కట్టాలా? ట్యాక్స్ కట్టి బయట పట్టుకుపోయేద్దా అంటాడు. గద్వాల ఉండదా ఇట్లా? గద్వాల లేదు కదా. లేదు, 200 ఇస్తే వాడు చిట్టి తప్పిస్తాడు. గద్వాల కూడా పెట్టచ్చు కదా ట్యాక్స్? ట్యాక్స్ అంటే నా సంతనే పడిపోయింది. ఈ కోడి గద్వాల సంతలా ముక్కు పచ్చి ఉంటుంది, కాలు సన్నం ఉంటుంది. ఇది పారం కోడి అని తినొచ్చు, కానీ ఇది తింటే పన్నులు ఇరుక్కుంటుంది. అది కాలు సన్నం ఉంటుంది. తెలుపు లేవా? కాలు తెలుపు ఉండవి. తర్వాత ముక్కు ఖర్చు ఉంటుంది. చూడి కట్ చేసినట్టే కదా చూసుకో. నాటుకోళ్ళు దెబ్బిస్తున్నాయి. ఆ కోళ్ళ గురించి కోళ్ళు నాటుకోళ్ళు దెబ్బిస్తున్నాయి. ఆ గిరాజ కోళ్ళ నుంచి అవి నాటుకోవాలని సేమ్ నాటుకోళ్ళనే ఉన్నాయి కదా, నాటుకోళ్ళనే ఉన్నాయి. అయితే అయితే మూతలు కట్ చేస్తారు. అయితే అవి వేరే ఇవి వేరే. ఆ కోడి వేరే, ఈ కోడి వేరే. ఇప్పుడు చూడండి, దీని కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. మూతి చూడండి, దీని కాలు చూడు ఎట్లా ఉంది, దాని కాలు చూడు. దీనికి దానికి చాలా తేడా ఉంది. కోడి దీని కాలు దాని కాలు వేరే ఉంది. అది కొర అన్నది ఏమన్నదు, ఇది కొర అన్నది. ఇది నాటుకోడి, స్వచ్ఛమైన నాటుకోడి ఇది. దానికి దీనికి తేడా. దాని మూతి కట్ చేసిండ్రు. వచ్చాడు ఈ పిల్లాని పేరు ఏం పేరు? పిల్లాడు శేఖర్. ఎక్కడి నుంచి? కర్ణాటక. గిరాకీ బాగుందా? ఈ కోళ్ళుగా ఈ అన్న దగ్గర ఎప్పుడందరూ కోళ్ళు ఉంటాయి చూడు, ఈ అన్న నంబర్ తీసుకొని. ఇవి గిరాజు కోళ్ళు అంటే గద్వాల పాత బస్ స్టాండ్లా బయట అమ్ముతారు. ఇవే చూడి గిరాజు కోళ్ళు. ఎట్లా గుర్తుపట్టాలా? ముక్కు ఖర్చు ఉంటుంది, కట్ చేసిండ్రు. కాళ్ళు సన్నం ఉంటుంది, నలుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఇటువంటి కోళ్ళు వ్యాపారం చేయొద్దండి. గద్వాల సంత పడిపోయింది, ఔజ సంత పీకాప్ అయింది. అటువంటిప్పుడు ఈ కోళ్ళు వ్యాపారం చేయొద్దండి. అమ్ముకుని వాళ్ళం పట్టుకునేది తీసుకుపోయి జిల్లాకి వెళ్ళడానికి ఒప్పు చెప్తాము. కేసు కూడా అవుతుంది. వాళ్ళు వద్ద వ్యాపారాలు చేసుకుని వద్దండి. నాటుకోళ్ళు కొనుక్కొని వ్యాపారం చేయండి. కోళ్ళు ఇంకా రాలేదంట, అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా కొంచెంసేపు ఎక్కువ వస్తాయంట. ఇంకా పెద్ద మంచి ఉండి ఇంకొక వ్యాన్ రాలేదు, ఇప్పటికల్లా వస్తుండే సోమవారం, ఈరోజు రాలేదు అని చెప్తున్నాడు. అలా ఇప్పుడు వస్తాయి అవి గిరాజీ కోళ్ళు. గిరాజీ కోళ్ళు వస్తాయి అనేటివి తీసుకునొద్దండి, చేయొద్దండి. అమ్మని మీరు నాటుకోళ్ళు ఉన్నాయి, అక్కడక్కడ గిరాజీ కోళ్ళు కలిపి అమ్ముతున్నారు. కొన్ని గిరాజీ కోళ్ళే వస్తాయంట. నాటుకోళ్ళు కావాలంటే సంతకు రండి. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే, లేకపోతే మీకు తెలియకుంటే నాటుకోళ్ళ గురించి ఎవరైనా నెంబర్ ఇస్తా ఇక్కడ స్క్రీన్ పైన, దానికి ఫోన్ చేయండి. ఓకే, ఎవరైనా అంతేనా? ఏమన్నా చెప్తావా? ఎంత ఎంప్లాయీస్లు వచ్చినా నాటుకోళ్ళు కావాలంటే నా నంబర్ ఫోన్ చేస్తే ఆటోమేటిక్ పిరంకాడే ఉంటాను, చేపట్ట కాడే ఈరేసొద్దా ఉంటా. ఫోన్ చేసినానంటే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి ఇప్పిస్తా. అదే గిరాజు కోళ్ళు క్యాన్సిల్ చేపించి ఇప్పిస్తాను. మంచి కోడి ఇప్పిస్తాడు, నాటు కోడి. ఓకే, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కూడా, లేకపోతే మీరు వాళ్ళ కాడ కొనుక్కుంటుంటే కూడా ఓకే. అన్న మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సన్, పెద్ద పెద్ద పోలీసులు కానీ వాళ్ళు వీళ్ళు ఎంప్లాయీస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.